హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరూపాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అనేవి అప్డేటెడ్గా మీ మొబైల్కి వస్తాయండి. అందరికంటే ముందు మీరే నా వీడియోస్ చూసేయచ్చు. ఇప్పుడు మనం రవ్వ లడ్డూకి ఎలా చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోవాలి. అది కరిగిన తర్వాత మనం జీడిపప్పుని వేసుకుని దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు దోరగా వేగాక కిస్మిస్ కూడా వేసుకుందాం. కిస్మిస్ ఊరికే ఫ్రై అవుతాయి కదా, అందుకని జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో రవ్వని వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బొంబాయి రవ్వ, ఇది మనకి ఇంట్లో ఉంటుంది కదా, మనం ఉప్మా చేసుకుని ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఆ రవ్వను వేసుకుని ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం యాలకులను కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి రవ్వ. మనకి ఈ రవ్వ వేగినప్పుడు కమ్మటి వాసన అనేది వస్తుందండి. దాని ద్వారా మనకి రవ్వ అనేది ఫ్రై అయిందని తెలుస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ వేగిన తర్వాత షుగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి, లేదంటే మనకి షుగర్ అనేది కరిగిపోతుంది. చూడండి, ఇదంతా కూడా మనకి బాగా చల్లబడాలి. చల్లారిన తర్వాత కొద్దిగా పాలన వేసుకుని మనం దీన్ని కలుపుకొని ఉండలా చేసుకోవాలండి. ఇలా సింపుల్గా మనమే ఇంట్లో పిల్లలకి ఈ రవ్వ లడ్డు చేసి పెట్టేయచ్చండి. సో పిల్లలు స్వీట్ కోసం మారం చేస్తూ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఇలా రవ్వతో ఈజీగా స్వీట్ని ప్రిపేర్ చేసి ఈ లడ్డుని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఈజీగా చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తారండి పిల్లలు. చూడండి, ఇలా లడ్డూలు చేసుకుని పెట్టుకోవాలి మనం. ఇది మనకి 10 to 15 days వరకు ఉంటాయండి, పాడవకుండా ఉంటాయి. ఇది ఇవాల్టి వీడియో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.